ప్రయత్నం చేయండి. ప్రయత్నం కాదు, నీకు తెలియదు ఆ విషయాలు ఏమి. మేము ప్రార్థన చేస్తాం, నువ్వు మాత్రం అడుగుకి వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండి కోసం మనం ప్రార్థన చేద్దాం. రేపు వస్తావా మళ్ళీ? రేపా? రేపు కాదు కానీ రేపు అడవికి వెళ్తున్నా నా కోసం ప్రార్థన చేయండి. అడవికి వెళ్తావు, నీ కోసం ప్రార్థన చేయాలా? అక్కడ నీకు ఏమి హాని జరుగుతుందో ప్రార్థన చేస్తావులే. కాదు కాదు కాదు, అసలు వెళ్ళకూడదు నువ్వు. బాగా మామిడిగా దొరకాలని ప్రార్థన చేయండి. అలాగే అలాగే ప్రార్థన చేస్తా. సోనీ సరే సోనీ, వాడి జాగ్రత్తగా చూసి ఇంటి దగ్గర ఎక్కడ వెళ్ళకుండా ఒకసారి బాయ్ చెప్పండి. నా కోసం ప్రార్థన చేయించు. బాయ్ 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 చెప్పండి రా. ప్రార్థన చేయించిన కోసం. సరే, నువ్వు చెప్పక్కర్లేదులే, మేము ఎప్పుడు చేయించు. చేయలే, ఇప్పుడు చేయించు ప్రార్థన. ఇప్పుడా? ఏమని చేయించాలి? నువ్వు అడిగి వెళ్తాంటున్నావు, ఏదో చేయించాడు. సరే అయితే నేను చేస్తాను ప్రార్థన. నా వెనక చెప్తావా? యేసయ్యా, యేసయ్యా నీకు వందనాలు. నాకు వందనాలు. నీకు వందనాలు కదా, యేసయ్యకి చెప్పరా? యేసయ్యా యేసయ్యా నేను అడవికి వెళ్ళాలనుకున్నాను. వెళ్తున్నాను. అక్కడ ప్రమాదం జరగకుండా ప్రార్థన చేయమన్నావు, నాకు కోపట్టలేదు, తప్పుదరా? ప్రమాదం జరగకుండా కాపాడు. ఏసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నేను ఎవరు రక్షించాడు? వెళ్ళిపో. బాయ్ చెప్పండి, వెళ్ళిపోతుంది ఇంకా. రేపు నీ కోసం ఎదురు చూస్తాం. రేపు నేను నీకు చాలా విషయాలు నీతో మాట్లాడాలి. అందువల్ల నువ్వు అడిగికి వెళ్ళి మామిడికాయలకు వస్తాను అనుకుందా? ఇంటి దగ్గర హ్యాపీగా నాతో పాటు మౌలికాని గౌతమ్ తీసుకెళ్తాను. ఎవరిని? మౌలిక గౌతమ్. మౌలికను గౌతమా? అవునాడు గౌతమ్ కూడా ఉన్నాడా? ఓకే, వాళ్ళని తీసుకెళ్తావా? తీసుకెళ్ళైతే నేను తాచెట్టు ఎక్కి మామిడికాయలకు వస్తుంటే వాళ్ళు సంచిలో పడతారు. తాచెట్టుకి మామిడికాయలు కట్టేట్రా? తాచెట్టు ఎక్కితే ముందు దొరుకుతాయి. ముంచులు కాదు, మామిడికాయలు దొరకాలంటే మామిడి చెట్లు ఎక్కువ. ఓకేనా? సరే సరే, పిల్లలు బాగా పట్టుకోడా. సారీ అడియా ఈ అడ్డీ కూడా తీసుకెళ్తాను. ఏంటి ఆయన? పాలడినా తీసుకెళ్ళండి. ఓకే, తీసుకెళ్ళండి. నేను చెప్పిన మాట మీరు వినకపోతే కనుక మీకు ప్రమాదం వస్తుంది. జాగ్రత్త. చూద్దాం. అర్థమైందా? చూద్దాం. జాగ్రత్తగా ఉండండి. ఓకే.